జమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ పరిశుద్ధ పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినాన మీ సన్నిధిలో, మీ ఇంటిలో చిన్న సంఘముగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా మీ సన్నిధిలో చేరువచ్చి మా జీవితాలలో మీరు ఏమై ఉన్నారు అనేటువంటిది మేము ఎరిగిన అనుభవంతో మిమ్మల్ని ఆరాధించడానికి రావటానికి మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నూతనమైనటువంటి మీ వాత్సల్యత ప్రేమను మేము పొందగోరు విధంగా మాలో జీవాన్ని ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శివన ప్రార్థన సహవాస యొక్క పరిచర్యలో ప్రభు దినాన మేము ఉదయకాలంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి కానీ సంఘంగా మీరు మమ్మల్ని ఏర్పరిచినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించి నిర్మించిన ఈ స్థలంలో మేము మీ సన్నిధిని అనుభవించడానికి ఐక్యతతో, ఏక మనసుతో రావటానికి మాకు అనుగ్రహించిన మీ ఆత్మ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ సన్నిధికి వచ్చిన మేము మాతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్న విధానంలో, మీ దాసులు పరిచర్య కొరకు నియమింపబడిన విధానంలో మీ దాసులతో మీరు మాట్లాడి మీ దాసుల ద్వారా మాకు పంచి ఇవ్వటానికి మీరు సిద్ధపరిచినటువంటి ఈ కార్యక్రమాన్ని అంతటి బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాగలిగిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా మార్గంలో ఉన్న బిడ్డను కూడా సకాలంలో మా మధ్యకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ గంభీరమైనటువంటి మీ పరిచర్యను చేయటంలో ఏ విధమైనటువంటి చిన్న విధానంలో మేము చేయకుండా గంభీరమైన విధానంలో సిద్ధపరచబడిన వాళ్ళంగా చేయటానికి మమ్మల్ని అందరినీ కూడా అట్టి ఆలోచనతో మీ ఆత్మ ద్వారా నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ వాయిద్యాలు వాయించటంలో, పాటలు పాడటంలో, ఆరాధన వర్తమానం కొరకు, బల వర్తమానం కొరకు, చివరి వర్తమానం కొరకు నిలబడిన దాసుని అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ నడిపిస్తున్నటువంటి దీనిని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ మెట్టుకి మీ సన్నిధిని మేము అనిపిస్తూ మీ స్వరాన్ని వినగలిగేలాగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సీఎను ఆనుకుని ఉన్నటువంటి సంఘాలకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను దినాన మీ దాసులందరూ చేరి వచ్చి ప్రార్థన చేసిన విధానంలో పేరవరం మీ దాసులు ఆనందరావు గారి కొరకు బెరాక ప్రార్థనా మందిరం, దుద్దేపల్లి ప్రభా ప్రసాద్ గారు ఏం ప్రార్థనా మందిరం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదేనో మీ దాసులు మా మధ్య ఉన్న కారణాన్ని బట్టి అక్కడ ఏ విధమైన లోటు లేకుండా భర్తీ చేసి మీ బిడ్డలు సంపూర్ణంగా మీ సన్నిధిని అనుభవించలాగా వెంటనే మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, జగ్గంపేట బెర్షుబా ప్రార్థనా మందిరం మీ దాసులు సాల్మన్ రాజు అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బేతనీయ ఏలేశ్వరం మీ దాసులు జాన్ డేవిడ్ అన్న కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. లింగంపర్తి శివన్ ప్రార్థనా మందిరం మీ దాసులు జాన్ బాబు అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా పెనుయేలు టి రాయవరం మీ దాసులు సీమన్ అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా తండ్రి, శివుని ప్రార్థనా మందిరం ప్రభు మరి చొల్లంగి మీ దాసులు సత్యానందం గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ఈ సమయంలో పెద్దపత్తివాడ ఎర్షిలేం ప్రార్థనా మందిరం మీ దాసులు రాము పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కోవాడలో కూడా మీ దాసుల పరిచయం ప్రారంభించాలని మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అది త్వరలో పూర్తి కావటానికి మెండని మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభావ ప్రారంభిస్తున్న విధానంలో చివరి వరకు మీ నడిపింపును మాకు అనుగ్రహించండి. కాకినాడ పట్టణంలో సేవకులు, అదే రీతిగా సహోదరులు చేస్తున్న ప్రతి సంఘ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుల భక్సం గారు వదిలి వెళ్ళిన ఈ సేవా పరిచర్యను కొనసాగించడంలో మీ దాసులు, అదే రీతిగా సేవకులు ప్రభావ ఇందులో నిమగ్నమై ఉన్న విధానంలో మెండైన మీ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సీఎంలో రాబోయే కాలంలో ప్రభావ సంపూర్తి అయినటువంటి పరిచర్యను మేము కలిగి ఉండేలాగున మెండైన మీ కృప అనుగ్రహించండి. ఈ కరోనా దీనిని బట్టి ఎవరైనా ప్రభావ మరి బలహీనత కలిగిన వారిగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల మేరకు రాలేనటువంటి వారుగా తండ్రి ఉన్నటువంటి వారు విసులుబాటు కలిగి చేసుకుంటున్నటువంటి పరిచర్యలు వీటన్నిటి విషయంలో వెంటనే మీ కృప మా పక్షంగా కోరుకుంటూ వందనాలు. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. కీర్తన గ్రంథం 48వ కీర్తన గ్రంథంలో నుండి 48వ కీర్తన మొదటి 8 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తినీయుడనై ఉన్నాడు. దాని నగరాలలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి.
తూర్పు గాలిని లేపి తర్షిషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సీను పాటల పుస్తకంలో నుండి 30వ పాట, 27వ పాట, 30 కాదు 27వ పాట, మొదటి చరణం, రెండవ చరణం, 3, 4, 6, 7, 1, 2, 3, 4, 6, 7. అన్నారండి. మొదటి 2, 3, 4, 6, 7.
పాడుతున్నప్పుడు కొంచెం అక్కడక్కడ చిన్న గ్యాప్ ఇస్తే తాళం తక్కువ లేకుండా తాళం కూడా. 6వ చరణంలో దేవాని నామము ఎంతో గొప్పదని సాకీర్తియును, అట్లా చిన్న చిన్న గ్యాప్ ఇస్తే కరెక్ట్గా అది పరిస్థితి. 130వ పాట
పాట పూర్తిగా వాడు. పాత పుస్తకాలు కొత్త పుస్తకాల్లో కూడా వచ్చే సంఖ్య 130.
బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లెపడదాం. గ్రంథ వాగ్దానం కూడా నేను ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆరాధించుకున్నట్టుగా దేవుని వాక్యం నుండి రక్షించబడి దేవుని వాక్యం ద్వారా దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడు అని ఎరిగి మనం ఆరాధనలో పెడతాం. అయితే ఈ సమయంలో మరి అనుకోకుండా పురుషోత్తం వాళ్ళ మామయ్య గారు ప్రభువును పిలిచారు, అది మనకు తెలుసు. ఎందుకంటే బిడ్డలు బయలుదేరి వెళ్ళినప్పుడు తెలియచెప్పారు. ఆయన కూడా పంజాబ్ రాష్ట్రంలో మంచి సేవా పరిచర్య చేస్తున్నటువంటి ఆయన, చాలా నమ్మకమైనటువంటి ఆయన. మరి బిడ్డలు వెళ్ళారు, పురుషోత్తం వెళ్ళాడు, అంతా చక్కగా సంతోషంగా జరిగింది. బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ మనవరాలను కూడా వైజాగ్లో చదువుతుంది, అమ్మని కూడా తీసుకురావాలని ఆలోచన చేసి వస్తూ ఉన్నప్పుడు మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రభు నన్ను పిలిచారు అని తెలిసిన తర్వాత వెళ్ళి తర్వాత ఇక్కడి నుంచి కావ్య బిడ్డలు అందరూ వెళ్ళారు, బంధువులందరూ వెళ్ళారు. గవర్నమెంట్ విధానంలో తీసుకోవడం జరిగింది. రాత్రి బయలుదేరి వచ్చారు. ఆ కుటుంబం కొరకు, ఆదరణ కొరకు, ఆయన చేస్తున్నటువంటి పరిచర్య కొనసాగింపబడే విధంగా ఆ కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయండి. ఆయన పేరు శామ్యూల్ గారు. ఆయన ఎలాంటి పరిచర్య చేశారంటే, సత్యారావు గారు తెలుసు మనకి, హైదరాబాద్లో వనస్థలీపురంలో ప్రతిసారి కాన్వకేషన్ పెట్టేవాడు. బేర్షిబాలో ఉన్నప్పుడు వెళ్ళేవాడు. ఒక సంవత్సరం ఆయన అందరినీ పిలిచాడు. దేవుని సేవకుని పిలిస్తే వాళ్ళు రాలేదు. ఎందుకంటే అప్పుడు ఈ బ్రదరే శామ్యూల్ గారే ప్రతి కాన్వకేషన్కి అక్కడికి వచ్చేవారు పంజాబ్ నుండి. ఆయన పరిచర్యను చేసినటువంటి వారు ఉన్నారు అక్కడ పరిచయం. తర్వాత మంచి దైవజనం, మంచి దర్శనం కూడా ఉంది. ఆయన సంఘం కట్టి ఆ సంఘంలో ఉండాలని లేదు. ఆయన ఏంటంటే ఒక దగ్గర ఒక స్థలాన్ని చూచి సంఘాన్ని కట్టి అది ఒక సేవకునికో లేకపోతే ఒక సహోదరునికి అప్పగించి మరి ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసేటువంటి ప్రత్యక్షత కలిగింది. అయితే సహోదరి పేరు భాగ్యవతి.
ప్రార్థన చేయండి. రాత్రి వచ్చారు వాళ్ళు 2-2:30కి వచ్చారు అక్కడ నుండి ఆ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేసిన తర్వాత తమ్ముడు రాజు వాక్యాన్ని మనతో పరిచయం. చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనుగ్రహించినటువంటి మంచి సంఘాన్ని బట్టి వందనాలు. మీరు కీర్తించడం కృపణించారు. మీ దాసుని పిలుచుకున్నారు. బిడ్డలు వెళ్ళి ఆదరించి భూస్థాపన కార్యక్రమం అంతట్లో కృపణించారు. మరి ఆ కుటుంబాన్ని క్షేమంగా మళ్ళీ తీసుకొచ్చారు. పురుషోత్తం, అదేవిధంగా కావ్య, జానకన్ని వారితో పాటు అమ్మ తీసుకొచ్చారు. బిడ్డ గడిపే దినాలను ఆశ్చర్యకరంగా చేయండి. మరి తల్లి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మమ్మ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వెంటనే మీ కృప ప్రార్థించాం. అలాగే మావయ్య కొరకు, అత్త కొరకు, మరి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ దాసుని యొక్క పరిచర్య ఈ దినం బంధువులందరూ అక్కడికి వెళ్ళారు. పరిచర్య కొరకు కార్యక్రమం అంతట్లో కూడా వెంటనే మీ కృపను కోరుతూ వందనాలు చెల్లిస్తాం. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తాం. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో రాజన్న వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచు. అందరికీ ప్రైజ్ లాటని. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించలాగన దేవుడు వాక్యము నుంచి దేశవాకాండము 33వ అధ్యాయము 29వ వచనం అందరు కలిపి చదువుకుందామండి. అధ్యాయము 29వ వచనం అండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడమును, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గమును, నీ శత్రువులు నీకు లోపడినట్లుగా వారి ఎదురు, నీవు వారిని ఉన్నత స్థలమును తొక్కించెదవు. దేవుడు సహాయం కొంచెం ప్రార్థన చేసుకోవచ్చు. రమగల తండ్రి, గల దేవా, ఇవ్వగల దేవా, మీ పాదాలకి ఈ వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి తండ్రి ప్రభా, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా నిన్ను ఆరాధించడానికి మీరే తండ్రి ప్రభా మంచి తలంపులతో తండ్రి ప్రభా పురుగల్పమని, తండ్రి ప్రభా వాక్యం మీది మీరే మాట్లాడమని మిమ్మల్ని అడుగుతూ మహాగండు మహోన్నతమైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ మోసే తన చనిపోయే ముందు అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా వారందరినీ పోగు చేసి వారితో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన చెప్తా వస్తూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ప్రియమైన వారలారా, ఇక్కడ ఇశ్రాయేలీ ప్రజలు వారి భాగ్యము చూస్తే ఇశ్రాయేలు చాలా గొప్పదని మోసే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి సెలవిస్తూ ఉన్నారు. వారి భాగ్యము అంత గొప్పదైతే ఇశ్రాయేల్ ప్రజల యొక్క యెహోవా దేవుడు వాళ్ళకి ఎట్లాగా సహాయము చేశాడో, యెహోవా దేవుడు ఎట్లాగా వారికి కేడెంగా ఉన్నాడో వారి జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క భాగ్యము చాలా గొప్పదని మనము కూడా తలుస్తూ ఉంటాము. అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ జనాంగం కొరకు చదువుతున్నప్పుడు వాళ్ళ భాగ్యం చాలా గొప్పది. అట్లాగే ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి విచ్చేసిన మన భాగ్యము ఎట్లాగుందంటే, ప్రియమైన వారలారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ప్రియమైన వారలా, ఈ లోకంలో ఎట్లాంటి వారమంటండి? దరిద్రులము. ఎట్లాంటి వారమంట? దరిద్రులమంట. ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోక అధికారం చేత కట్టబడి ఉన్నప్పుడు, మన ఆత్మలో వేదన కలుగుతూ మూలుగుతున్నప్పుడు, దేవుడికి శత్రువుగా ఉంటున్నప్పుడు, దేవుడికి భక్తిహీనతలో భక్తి లేక మనము
దేవుడు అంటే ఎరగక చాలా ఘోరంగా ఉంటున్నప్పుడు ఎట్లా ఉన్నామండి? దరిద్రులమై ఉన్నాము. అట్లాంటి దేవుడు ఎట్లా ఏర్పరచుకున్నాడు మనల్ని? ప్రియమైన వారు, ఎఫెసీ పత్రికలో అంటాడు, ముందుగా ఏర్పరచుకున్నాడట. భూమి పునాది వేయక ముందే మనల్ని ఏర్పరచుకోవడము. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు భాగ్యం ఎంత అంటే, ప్రియమైన వారులారా, ఇప్పుడు కూర్చున్న మనము ఆరాధించడానికి వచ్చిన మన యొక్క భాగ్యం ఎంత గొప్పది. ఎట్లాంటి వారమని? మనకి ఏమైనా వాగ్దానం ఉందా? ఏమైనా దత్తపుత్రులమా? ప్రియమైన వారులారా, అట్లాంటి నన్ను, ఈ లోకంలో దరిద్రుడైన నన్ను విశ్వాసానికి ఎంత గొప్ప భాగ్యం దయచేశాడు. ప్రియమైన వారులారా, అబ్రాహాము విశ్వాసం అంటే ఏదో తెలియకే నమ్మాడట. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో అనుజనులైన మన పట్ల ఆ దేవుడి యొక్క గొప్ప ప్రేమను మనం చూస్తే ఎంత భాగ్యమండి. ఇశ్రాయేలు యొక్క భాగ్యం ఎంత గొప్పది అంటా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మన భాగ్యము ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి, మనకి నూటంట వస్తున్న ఆ భాగ్యం మనకి ఇచ్చిన ఆ దేవాది దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఆయన స్తుతించ బద్దులమై ఉన్నాము. ఎందుకంటే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు నాకు. ఎట్లాంటి వాడిని నేను? అసలు దేవుడి వచ్చినానికి కూడా పలకలేనివంటి వాడిని. అసలు నాకు దేవుడు అంటే ఎవరో తెలియదు. అలాంటిది నన్ను ఎంత భాగ్యం ఏర్పరిచారండి నాకు. విశ్వాసంలో భాగ్యవంతులమంట. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము, ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము. ప్రియమైన వారులారా, ఇక్కడ కేడెము మాట్లాడుతూ ఉన్నాడు. కేడెము అంటే యుద్ధాల్లోని ఒక డాల్ కింద వాడుతూ ఉంటారండి. ఎవరైనా శత్రువులు బాణం వేసేటప్పుడు అడ్డు పెట్టుకుంటూ, అలాంటి పరిస్థితుల్లో దాన్ని డాలు, కేడెము ఇలాగా చాలా రకాలుగా దాన్ని మాట్లాడుతూ ఉంటారు. అయితే అట్లాంటి దాంతో ఇక్కడ మోసే ఇక గంధకర్త ఏం చేస్తూ ఉన్నాడంటే, దాన్ని రాస్తూ దేవుడి ప్రేమని, లేకపోతే దేవుడి యొక్క కృపని, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని ఇట్లాగా రాస్తా ఉన్నాడు కేడిమని. ప్రియమైన వాళ్ళ కీర్తనాకారుడు అంటాడు, కీర్తనల గ్రంథము 5వ కీర్తన 12వ వచనమండి. ఎట్లాగా కప్పాడటండి? కేడెముతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు. ప్రియమైన వారులారా, కేడెము అంటే ఆయన చేతిలో మనని ఆయన దయతో కప్పుతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మనము ఆయన దయ మన పట్ల ఎంత గొప్పదిగా ఉంది. ఆయన భాగ్యం అనుగ్రహించాడు మనకి ఆయన దయ. ప్రియమైన వారులారా, ఆయన యొక్క దయ మనము తలుచుకుంటూ ఉంటే ఆయన ఎట్లా కప్పుతున్నాడట. కేడిమి ఎట్లాగైతే అన్ని పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతాడో, ప్రియమైన వారులారా, అట్లాగా ఆయన దయతో మనలందరినీ కూడా కాపాడే దేవుడు. అంత గొప్ప భాగ్యం మనకి ఈ ఉదయకాల సమయంలో. ఎంత గొప్ప భాగ్యం అండి. దరిద్రుడైన నా పట్ల ఆయన దయ చూపించడము. ఆయన దయ చూపించి నాకు భూమి పునాదులు వేయక ముందే నా పట్ల, నీ పట్ల ఆ దేవాది దేవుడు, ఆ కృపగలవాడు ఎంత భాగ్యం చూపించాడంటే, ప్రియమైన వారులారా, మనల్ని తన కుమారులుగా చేసుకోవడానికి, ప్రియమైన వారులారా, ఆ కుమారుడైన ప్రియమైన యేసుక్రీస్తు వారిని పంపి ఆయన రక్తము చిందించి ఈ దరిద్రుడైన నన్ను ఆయన ఎంత భాగ్యం అనుగ్రహించాడు ఈ ఉదయకాల సమయంలో. ఆయన భాగ్యము మనం తలుచుకుంటా ఉంటే ఈ ఉదయకాల సమయంలో ఎంత గొప్పదై ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన యొక్క భాగ్యము గొప్పదే. అయితే నా పట్ల, అన్యుడైన నా పట్ల ఆ దేవాది దేవుడి కృప ఎంత గొప్పగా ఉంది. ఎంత ధన్యత చూపించాడు మన పట్ల. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మన పట్ల ఆయన భాగ్యము మనకి అనుగ్రహించడము. ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మనకి ఎట్లాగా భాగ్యం అనుగ్రహించాడంటే ఆయన దయతో కప్పుతా ఉన్నాడట.
ప్రియమైన వారులారా, మన యొక్క ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క కరోనా ప్రభావం వల్ల అనేక పరిస్థితులు మనకు తాకుతూ ఉన్నప్పుడు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు, అనేక ఆర్థికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు, అన్నిటిలో కూడా దేవుడు ఎట్లాగున్నాడట? మోసే తన యొక్క గ్రంథములో ఆయన కేడుమని పోలుస్తూ ఉన్నాడు. ఆ కేడాన్ని దేవుడు దయతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన దయ ఎట్లాగుందంటే మన జీవితాల్లో మన పట్ల ఆయన ఎంత భాగ్యం అనుగ్రహించాడండి. ఈ క్షణం వరకు ఇక్కడ కూర్చున్నప్పుడు తిని ఆయన భాగ్యం అనుగ్రహించడము నా పట్ల, నీ పట్ల, మన పట్ల ఆ కృపగల దేవుడు, ఆ గొప్ప దేవుడు ఎట్లాగున్నాడండి? ఆయన యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన పోలినవాడు ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ఆ గొప్ప దేవుడు, ఆ దేవాది దేవుడు భాగ్యం అనుగ్రహించాడు మనకి. ఆయన భాగ్యము మన పట్ల ఎట్లాగున్నామంటే చాలా మనము ఈ లోకములో చాలా తక్కువ వారుగా ఉన్నప్పుడు, ఏమీ తెలియనప్పుడు, దేవుడికి శత్రువులే ఉన్నప్పుడు మనకి ఆయన భాగ్యం అనుగ్రహించడము, మన పట్ల ఆయన దయ అనుగ్రహించము. ఈ ఉదయకాల సమయంలో ఆ దయగలవాడు, ఆ కృపగలవాడిని ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన అంటా ఉన్నాడు, ఆయన దయ మన పట్ల నిండారుగా చూపుతా ఉన్నాడట, కప్పుతా ఉన్నాడట. ప్రియమైన వారులారా, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెమును ఏమంటా ఉన్నాడండి? సహాయకరమైన కేడెమంట. ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేల్ పట్ల చూపిస్తున్న ప్రేమ ఆ దేవాది దేవుడు, ఆ కృపగలవాడు ఇంకా ఎక్కువగా నా మీద ఎందుకు చూపిస్తాడంటే నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. భూమి పునాదులు వేయబడక ముందే నా పట్ల ఎట్లాంటి భాగ్యం అనుగ్రహించాడంటే నన్ను రక్షించడానికి. భూమి పునాది వేయకముందే ఆయన ఏర్పాటు చూస్తూ ఉంటే, ప్రియమైన వాళ్ళారా, భూమి పునాదిని వేయబడక ముందే ఇజ్రాయేల్ ప్రజలు ఏదైతే ఆదికాండం నుంచి ఫస్ట్ వచనంలో మొదలైందో అక్కడి నుంచి అని నన్ను ఈ గ్రంథం సృష్టించక ముందే దేవుడు తన ప్రణాళికలో, తన ఏర్పాటులో నన్ను ఏర్పరచుకున్నాడు. ఉదయకాల సమయంలో ఎంత భాగ్యం అండి అది! ఎవరికి ఉందని ఆ భాగ్యము? ఇజ్రాయేల్ ప్రజలకు లేదు, కానీ అన్ని జనులైన నా పట్ల దేవుడు తన ఏర్పరచుకోవడంలో ఎంత భాగ్యము! ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మన పట్ల ఆయన యొక్క దయా సంకల్పము బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకోవడము ఆయన ఎంత భాగ్యమై ఉందో అంటే ఆయన అనుదినము కూడా ఆయన దయతో కప్పుతా ఉన్నాడట. కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన దయ ఉండారుగా చూపిస్తున్నాడు మన పట్ల. అనుదినము కూడా ఆయన మనం సేవించేవారుగా ఉన్నప్పుడు ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత మన పట్ల ఎట్లాగుందంటే ఒక కేడిమోయి ఉంది. ఆయన దయతో మనల్ని కాపాడువాడుగా ఉన్నాడు. అట్లాగనే కీర్తనాల గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనం అండి. తమ్ముడు చదువు. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నిన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్పచేసెను. ఎట్లాగండి? నీ రక్షణ కేడెమును నాకు అందించి ఉన్నావు అంటే ఆయన దయను కాకుండా కూడా రక్షణను కూడా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆయన అనుదినము కూడా మనల్ని ఆ యొక్క దరిద్రత నుంచి తీసి దయను అనుగ్రహించి రక్షణ అనుగ్రహించిన ఆయన, ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మన పట్ల ఆయన ఇన్ని చేస్తూ ఉంటే, ఇంత భాగ్యము చేస్తూ ఉంటే ఆయన్ని మనము ఉండారా ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. ఆ గొప్ప దేవుడు, ఆ కృపగల దేవుడు, ఆ దయగల దేవుడు ఆయన అంటా ఉన్నాడు, నీ రక్షణ కేడెమును నాకు అందించి ఉన్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ స్వాతీకము నన్ను గొప్ప చేసెను. ప్రియమైన వాళ్ళారా, ఆయన కుడి చెయ్యి మనల్ని ఆదుకుంటా ఉంది. అన్ని పరిస్థితుల్లో ఆయన చెయ్య మన పట్ల ఎట్లాగుందంటే దయ చూపిస్తా ఉన్నాడు, కృప చూపిస్తా ఉన్నాడు, రక్షిస్తా ఉన్నాడు. ఇంత గొప్ప భాగ్యం ఏ దేవుడిస్తాడండి? ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మన పట్ల ఆ కృపగలవాడు, ఆ దేవాది దేవుడు
ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. అట్లాగని నిన్ను కూడా ఓ విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది అంటే అవునని అనగలం మనము. ఎందుకంటే ఆయన యొక్క భాగ్యం మనకు అనుగ్రహించిన భాగ్యము ఎట్లాగుందంటే ప్రియమైన వాళ్ళారా, భూమి పునాది వేయబడక ముందే ఏర్పరచుకొని నా పట్ల నీ పట్ల ఒక సంకల్పం కలిగిన వాడు ఏర్పరచుకొని తన కుమారులుగా చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము, మన దేవుడు ఆయన యొక్క దయాలతాన్ని చూస్తే ఆయన నన్ను రక్షిస్తా ఉన్నాడు. ఆయన నన్ను అనుదినము కూడా కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. నా పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించా బద్దులమై ఉన్నాను. అట్లాగనే కీర్తన గ్రంథము 84వ కీర్తన అండి. 84వ కీర్తన 11వ వచనమండి. ఎట్లాగంటే దేవుడైన యెహోవా ఎలాగున్నాడట? సూర్యుడును కేడిమునై ఉన్నాడట. దేవుడైన యెహోవా సూర్యుడును కేడిమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఘనత ఎట్లాగా మన పట్ల ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఆయన భాగ్యం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకటి ఆయన దయ కనబడతా ఉంది, 2 ఆయన రక్షణ కనబడతా ఉంది, 3 ఆయన కృప కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకములో దరిద్రులైన మన పట్ల ఆయన అనుగ్రహించిన ప్రేమ, ఆయన అనుగ్రహించిన ఏర్పాటు మనం గనుక ఆలోచన చేస్తూ ఉంటే ఆయన్ని ఈ రోజంతా కూడా ఆరాధించా బద్దులమై ఉన్నాము. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటండి, మనమును లోకంలో దరిద్రులమై ఉండగా దేవుడు ఎవరో తెలియదు. ఇలాంటి గ్రంథము కూడా అసలు మనకి తెలియదు. దేవుడికి శత్రువులమై ఉన్నాము అంటే మన యొక్క పితరులు అందరూ కూడా ఒక దాన్ని మొక్కుతూ ఉన్నప్పుడు దాన్నే కొలుస్తూ ఉన్నాము, మనకి తెలియదు. కానీ ఆ దేవాది దేవుడు ఏర్పాటు విషయంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. భూమి పునాది వేయబడకముందు ఆయన యొక్క వాక్యము ద్వారా మనల్ని కన్నాడు. తన కుమారునికి వారసులుగా చేసుకున్నాడు. కుమారత్వము నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంత భాగ్యం అనుగ్రహించాడంటే నా పట్ల. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మన యొక్క హృదయాల్లో ఆ దేవాది దేవుడు ఎట్లాగున్నాడంటే దయను చూపిస్తా ఉన్నాడు, రక్షణ చూపిస్తా ఉన్నాడు, కృపను చూపిస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ నిందారుగా మనల్ని తాకుతా ఉన్నప్పుడు, మనలతో వస్తూ ఉన్నప్పుడు, ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన భాగ్యాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలుకే కాదు నాకు దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఆయన యొక్క భాగ్యంలో నేను నడుస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఎట్లాగా కనబడతా ఉన్నాడంటే ఒక దయగలవాడిగా కనబడతా ఉన్నాడు, నన్ను రక్షించేవాడిగా కనబడతా ఉన్నాడు, నాకు కృప చూపించేవాడిగా కనబడతా ఉన్నాడు. అట్లాగనే కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనం చదువు. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును దారుణంగా ఉన్నది. ఎట్లాగంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ప్రియమైన వారులారా, ఆ దేవాది దేవుడు ఆయన ఎట్లాగున్నాడంటే మన పట్ల ఆయన రెక్కలతో మనల్ని కప్పుతా ఉన్నాడు. ఆయన యొక్క కేడము డాలుగా ఉంటా ఉంది. ఆయన మనకి అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఎట్లాగా కప్పుతా ఉన్నాడంటే ఆయన రెక్కలతో క్రింద నీకు ఆశ్రయం కలుగుతా ఉందంట. ఏ పరిస్థితి వచ్చినా మన యొక్క జీవితంలో ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు.
ప్రియమైన వాళ్ళ ఎట్లాంటి భాగ్యము విశ్వాసైన నా పట్ల చూపిస్తున్న ఆ దేవాది దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మన పట్ల ఇన్ని మేలు చేస్తా ఉన్నాడు, ఇంత కృప అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ దేవాది దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మోషే ఆ జనానికి చెప్పుతూ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత అంటున్నాడు. అయితే విశ్వాసైన నా పట్ల ఆ దేవుడు నాకు భాగ్యం అనుగ్రహించాడు. ఎట్లాంటి భాగ్యం అంటే ఆయన దయ చూపించాడు, ఆయన రక్షణ చూపించాడు, ఆయన కృప చూపించాడు నా పట్ల. ఆయన ప్రేమని వాళ్ళరా అనుదినము కూడా ఆయన రెక్కలతో కప్పుతూ ఆయన దాలును కేడిమని ఆయన యొక్క హస్తాలతో నన్ను తాకుతా ఉన్న ఆ దేవాది దేవుడికి ఈ ఉదయకాల సమయంలో స్తుతించబద్ధులమై ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రేమని వాళ్ళారా అన్ని మందిరాలు కూడా ముయ్యబడుతున్న పరిస్థితుల్లో ఎట్లాగా మనము ఆ దేవాది దేవుని ఆరాధించడానికి కలుసుకుంటా ఉన్నామంటే ప్రియమైన వాళ్ళరా ఆ దేవాది దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా మన హృదయ యొక్క వాంఛను తీర్చడానికి, మన యొక్క ఆత్మలని పురుగొల్పడానికి కూడా అనేక పరిస్థితుల్లో మనలను గచ్చిగా ఉంచడానికి మన యొక్క సంఘాల ద్వారా మనల్ని ఆయనకి ఆరాధించడానికి ప్రియమైన వాళ్ళ అనుదినము కూడా ఆయన శ్రమ పడుతూ మనకి సహాయం చేస్తూ ఆయన దయగలవాడిగా చూపించుకుంటూ మన పట్ల సహాయకుడిగా ఉంటున్న ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎట్లాగా కనబడతా ఉన్నాడంటే మొదటిగా దయగలవాడిగా కనబడుతున్నా ఉన్నాడు. రెండోదిగా ఆయన మన పట్ల ఆయన యొక్క కృపను అనుగ్రహించాడు. ఆయన దయ అనుగ్రహించాడు, ఆయన కృపను అనుగ్రహించాడు, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన నన్ను తన రెక్కల కింద దాస్తూ అనుక్షణము కూడా నా మీద శత్రువు యొక్క ఏది కూడా పడకుండా కాస్తా ఉన్నాడు. ప్రియమైన వారి ఈ ఉదయకాల సమయంలో ఎంత భాగ్యవంతులు మనము. ఆ దేవాది దేవుడే మన పట్ల అంత భాగ్యం చూపిస్తున్నప్పుడు నీవు నేను కూడా ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజల భాగ్యము ఎంత గొప్పదో, కానీ నా దేవుడు అన్యుడైన నా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి, ఆ దయను బట్టి చూస్తూ ఉంటే అది ఇంకా గొప్పదై ఉంది. దాన్ని ఆరాధించడానికి నా జీవితకాలం అంతయు కూడా ఆయన పాదాల ఎదుటే స్తుతించుతూ ఆయన కీర్తించుతూ ఎంత చేసినా తనివి తీరదు. ఎందుకంటే నేను ఈ లోక విషయములో ఎందుకు పనికిమాలేవాడిని, నా ఆత్మ ఎక్కడికి వెళ్తానో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు ఆ కృపగలవాడు తన యొక్క విశ్వాసానికి భాగ్యవంతులుగా చేయడము, ఆయన దయ చూపించడము, ఆయన కృప చూపించడము, ఆయన యొక్క వాత్సల్యత చూపించడము నా పట్ల. ఏమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మన పట్ల ఆ దేవాది దేవుడు, ఆ కృపగలవాడు, ఆ దయామయుడు ఎంత భాగ్యం అనుగ్రహించాడండి. ఇశ్రాయేలుకి ఏముందండి భాగ్యము? నా పట్ల అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ యొక్క లోకము సృజించక ముందే నన్ను ఏర్పరచుకోవడం. ప్రేమైన వాళ్ళ అన్యుడైన నా పట్ల ఆయన ఎంత ప్రణాళిక ఏర్పరిచి ఆయనతో కూడా ఒకరోజు ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టడానికి. ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఎంత కలిగిన వాడు. ఈ కృపగల దేవుణ్ణి, ఆ జీవం గల దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుడిచ్చిన వాక్యం దీవించిన గాక. ఆమేన్. మనం ఆరాధనలకు వెళ్ళక ముందుగా సీఎం గీతాల పాటల పుస్తకంలో నుండి 537వ పాట, 740 పాత పుస్తకాలు, 537 కొత్త పుస్తకాలు, 740 పాత పుస్తకాలు. మొదటి చరణం చివరి చరణం పాట.
ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి మనం ఆరాధించడానికి చేరువచ్చాం. దేవుని వాక్యాన్ని విన్నాం. ద్వితీయోపదేశ ఖండంలో మోషే మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలీయుల గురించి. ఆ జనాంగాన్ని అంతటినీ చూసి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది. భాగ్యం అనే మాటకి అర్థం ఏమిటంటే అదృష్టం. ఈ అదృష్టం ఎంత గొప్పదయ్యా. మోషే అలా మాట్లాడటంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు అర్థమవుతున్నాయి. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశంలోకి వెళ్తూ ఉన్నారు. అట్లా వాగ్దాన దేశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ వెనక ఉన్నటువంటి దేవుడు జీవగలిగినటువంటి శక్తిమంతుడు, ఎలాంటి వాడు అనేటువంటిది నిత్యుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు. అటువంటి దేవుడు వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి దేశంలో, ప్రదేశంలో, ఆ భూమిలో ఎవరు లేరు. కాబట్టి నీ అదృష్టం ఎంత గొప్పదయ్యా, జీవం కలిగిన దేవునితో నువ్వు కనాన దేశంలోకి వెళ్తావు. రెండవది, మోషే అలా మాట్లాడటం గల కారణం ఏంటంటే, మోషే వాగ్దాన దేశంలోకి వెళ్ళటం లేదు. ఆ గట్టు దగ్గర ఆగిపోయి వాళ్ళు చూపిస్తున్నాడు, మీరు వెళ్ళండి అని. అది కూడా ఆలోచన చేసింది, ఎంత అదృష్టం అయ్యానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలోకి భౌతికమైన విధానంలో ఆలోచన చేస్తూ ఇశ్రాయేలును ఎంత అదృష్టవంతులు అయ్యా అంటే, ఈ దినాన మన జీవితాలలో దానిని పోల్చుకుంటే అంతకంటే ఎక్కువైనటువంటి అదృష్టవంతులము. ఎంత అదృష్టవంతులము. దరిద్రులను మనల్ని ఏం చేశాడంట, ధనవంతులుగా చేశాడు. భౌతికమైనటువంటి కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనేటువంటి కేడుముతో మనల్ని కప్పినవాడు. మనం అంత అదృష్టం. ఆ అదృష్టాన్ని మీరు వారమంతట్లో ఆలోచన చేస్తూ దేవునితో నడుస్తూ వచ్చినటువంటి, మాట్లాడుతూ వచ్చినటువంటి, దేవుని యొక్క ఆదరణను అనుభవిస్తున్నటువంటి, దాన్ని ఎరిగినటువంటి మీరు మీ అనుభవంతో మీరు ప్రభుని దేవుని ఆరాధించబోతున్నారు. ఒక సహోదరుడు, ఒక సహోదరు చాలా క్లుప్తంగా ఆరాధించండి. త్వరగా గతిని ఆలస్యం చేయండి.